ఈ సీజన్‌కి హైలైట్ దివ్యల మాధురి గారే. ఇప్పుడొచ్చారు ఆవిడ. భలే మాట్లాడుతున్నారు తెలుసా! భలే గొడవలు పడుతున్నారు. గొడవలంటే ఇష్టమైన వాళ్ళకి మాత్రం సూపర్ కంటెంట్ ఇస్తారు ఆవిడ ఇక్కడి నుంచి. అసలు దివ్యకి అండ్ ఆవిడకి అస్సలు పడట్లేదు. ఆవిడేమో కరెక్ట్‌గా ఫుడ్ మానిటర్‌గా ఇప్పుడే ప్రమోట్ అయ్యింది. కిచెన్లో ఉండేది, అంటే వంట చేసేది కాస్త ఫుడ్ మానిటర్గా ప్రమోట్ అయిపోయి దివ్య వచ్చింది. ఇప్పుడేమో వంటలు చేస్తూనేమో అక్కడ మాధురి గారు ఉన్నారు. వీళ్ళిద్దరికి డే 1 నుంచి అస్సలు కుదరట్లేదు. మళ్ళీ ఈ రోజు గొడవ ఏంటంటే అసలు ఇది ఇంకా హైలైట్. అక్కడ ఏదో ఫుడ్ వండుకున్నారు దివ్యల మాధురి గారు. ఆవిడ పోర్షన్లోంచి ఒకటి చపాతీనో దోశ తినేశారంట. అంటే ఆవిడ తిన్నారు. కాకపోతే ఫుడ్ మానిటర్ పర్మిషన్ లేకుండా ఎవరు ఏ పోర్షన్స్ తీసుకోవద్దు. ఆవిడే సెపరేట్ చేస్తారు ఎవరిది ఎంత అని. అది చేసిన తర్వాత వీళ్ళు ఎవరిది ఎంత వాళ్ళు తినచ్చు. వీళ్ళు తక్కువ తిన్నారా ఎక్కువ తిన్నారా సంబంధం లేదు. నీ పోర్షన్ నీకు ఇచ్చేసిన తర్వాత నువ్వు ఎంత తిన్నా అది వేరే విషయం. సో సంబంధం లేకుండా తీసుకోకూడదు అనేది గొడవ. కళ్యాణ్ ఏదో సర్ది చెప్పడానికి వస్తున్నాడు కానీ ఏంటో గొడవలు పడుతున్నారు. అంటే సంబంధం లేని చోట ఎక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ అయిపోతుంది ఆవిడ. ఎవరు మాధురి గారు ఎక్కడి నుంచో మేము బాండ్లు పెట్టుకోవడానికి రాలేదు ఇక్కడికి అనుకుంటే ఇలా జుట్టు ఎగరేస్తూ చాలా ఇట్లా మెలికలు తిరుగుతుంది. చాలా ఆ యాటిట్యూడ్ ఏంటో అసలు డాన్సులు చేసేస్తుంది. అందరినీ వెటకారించే దాంట్లో డాన్సులు చేసేసుకుంటూ మరి అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. ఏంటి అంటుంది ఇంత పెద్ద పెద్ద కళ్ళు చేసి గొంతు పెద్దది చేసి ఏంటి ఏ అంట. ఆమె ఏ అనొచ్చు, ఏంటి అని దివ్య అడిగితే మాత్రం ఎవరినన్నా వాళ్ళని నేను కాదు అంటుంది. మళ్ళీ అసలు ఆమె యాటిట్యూడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మళ్ళీ దివ్యకి యాటిట్యూడ్ అంటుంది. ఈమె యాటిట్యూడ్ ఏంటి మరి? అసలు ఈమె కనిపించినంత యాటిట్యూడ్ నాకు ఇప్పటి వరకు సీజన్లో ఎవరు కనబడలేదు. అంత రేంజ్లో యాటిట్యూడ్లో కనిపిస్తుంది. అమ్మో దివ్యల మాధురి గారు. నేనేదో ఇప్పటి వరకు వేరే రీల్స్ అవి చూసి ఏదో అనుకున్నా కానీ ఈ వీడియోలో చాలా మ్యాటర్ ఉంది. ఇంకా ముందు అసలు సీజన్లో చాలా చాలా చూపిస్తుంది ఏమైతే గొడవలతో. ఇంకా సంజన గారు కోరుకుంటున్నారు ఏంటంటే దివ్యల మాధురి గారు ఓన్లీ సంజనాకే క్లోజ్గా ఉండాలంట. అదే ఆమె అడుగుతుంది, నాకే ఫ్రెండ్గా ఉండండి మీరు ఎవరికి ఉండద్దు అని. అదేంటో మరి ఆవిడ అని చెప్పి ఈవిడ ఎందుకు కావాలో అసలు ఈవిడ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అందరూ నాకైతే అర్థం కావట్లేదు. ఆవిడ ఏదో పెద్ద టాప్ అనుకుంటున్నారా ఏంటి? తనుజ మొదలెట్టింది. తనుజకి బయట హైయెస్ట్ ఓటింగ్ లేదా? తనకి అంత ఫాలోయింగ్ లేదా? దివ్యల మాధురి గారు వెళ్ళిన దగ్గర నుంచి రాజు అనుకుంటా ఆమె ఎంత ఎందుకు తిరుగుతుందో. మమ్మీలా ఫీల్ అయిపోతుంది. నాన్న వెళ్ళిపోయాడు, నాన్న వెళ్ళిపోయి ఇప్పుడు మమ్మీ వచ్చాయి. నాన్న వెళ్ళిపోయి మమ్మీ వచ్చింది. ఈమె వెనకాల తిరుగుతుంది, ఈమె హక్ చేసుకుంటూ తిరుగుతుంది. ఇంకో పక్క వచ్చి రాగానే ఎవరు రీతు కూడా నాకు లక్కు తీసుకొచ్చారని ఆవిడని హక్ చేసేసుకుంది. సంజన గారు ఆవిడ వెంట పడుతున్నారు. ఏంటిది అసలు? ఏమనుకుంటున్నారు? ఆవిడ వెంట అంతగా పడుతున్నారు. అసలు ఏమనుకుని పడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఆమెమో వచ్చిన గురించి గొడవ పడుతూనే ఉంది. సరే ఆమె టార్గెట్ ఎవరు పర్టికులర్గా ఇలా అని ఉన్నట్లుగా అయితే నాకేం అనిపించలేదు. కాకపోతే ఆవిడ వచ్చినప్పటి నుంచి తనుజతో బాగా మాట్లాడింది. తనుజ గురించి కొన్ని ఏవో పాజిటివ్లు చెప్పింది కాబట్టి తనుజ అయితే ఆవిడతో ఉంటుంది. మరి మిగతా వాళ్ళందరి గురించి ఏం చెప్పలేదంట. ఆమె అంటుంది మా టీవీతో ఎవరు తనుజతో అంటుంది, నేను నీ గురించి అన్నాను కానీ మిగతా వాళ్ళ గురించి నేను ఎవరి గురించి ఏం అనలేదే అని చెప్పి కూడా అంది. అంటే తనుజకి క్యాపబిలిటీ ఉంది, టాప్ 5లోకి వెళ్తాను. అదే ఏదో ఇలాంటి విషయం గురించి. సరే గొడవ గురించి మాట్లాడదామా. గొడవ ఏంటంటే తినేసింది. నేను నా పోర్షన్ నుంచి నేను తిన్నాను అంటే ఫుడ్ మానిటర్ చెప్పకుండా తినకూడదు అన్న సంగతి మీకు తెలియదు అంటే నాకు చెప్పలేదు అంది. అన్నిటికంటే హైలైట్ ఇది. ఈ యాక్షన్స్ అన్నీ ఎవరికి వస్తాయి అసలు? అలాంటివన్నీ చేయాలని ఆమె నేను చేస్తుంటేనే నాకు చేయడానికి రావట్లేదు పూర్తిగా. అసలు అదేంటి అలా ఎలా చేయాలనిపించింది? ఆమె నడుస్తూ డాన్స్ చేస్తూ, అంటే ఆమె డాన్సర్ అయ్యి ఉండొచ్చు కానీ సీరియస్గా మాట్లాడుతున్న ఒక ఇష్యూ టైంలో అట్లా చాలా వెటకారంగా ఉంది అదంతా. పాపం వాళ్ళకి ఎలా డైజెస్ట్ అవుతుందో ఏంటో. ఈ ఫోన్లో ఆమె వెళ్తుందిలే బయటికి ప్రజలకు అర్థమయ్యేలాగా వ్యూవర్స్కి అని చెప్పనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ ఆమె అయితే మాత్రం భలే మంచి కంటెంట్ ఇస్తుంది. అసలు చాలా మంచి సరదాగా ఉంటుంది చూడడానికి ఇలాంటివి విన్నప్పుడు. ఏంటంటే అదంతా యాక్టింగ్ అని అర్థమైపోతుంది. ఆమె కావాలని గొడవ పెట్టుకుంటుంది సరదాగా. ఇంకేం లేనప్పుడు కూడా వాళ్ళని ఏదో గిల్లి పెట్టుకుంది. ఏంటంటే ఇక్కడ బాండింగ్ గురించి రాలేదు, నేను బాండింగ్ నాన్న అనుకుంటా అంది. ఇక్కడ ఎవరన్నారు నాన్న అని చెప్పి అనింది దివ్య. ఎవరన్నానో వాళ్ళనే అన్నాను. పుచ్చకాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకుంటున్నారు, ఎందుకు పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుపుకోవడం ఎందుకు అంటుంది. ఇంతకీ ఈమె గురించి కాదు. ఆమె నాన్న అనేది ఎవరు? తనుజ. మరి తనుజ ఈమెతో క్లోజ్గానే ఉంటుంది కదా, మళ్ళీ ఆమెకి ఎందుకు డైలాగ్ వేసింది అలాగా? ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది అన్నట్లు భుజాలు తడుపుకుంటున్నారు అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఆమెను ఎందుకు లాగాలి? ఈమె గొడవ పడుతుంది. ఒక పక్క కళ్యాణ్ సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నారు.
ఇంకో పక్క ఆమెను కూడా లాక్కొచ్చేలాగానా ఆ డైలాగ్ వేయడము. అంటే ఇప్పుడు మళ్ళీ ఆమె వచ్చి ఎందుకు అంటున్నారు బాండింగ్ బాండింగ్ అని. అసలు వచ్చిన దగ్గర నుంచి ఆయిషా కావచ్చు, ఈవిడ కావచ్చు, బాండింగ్ గురించే మాట్లాడుతున్నారు. అండ్ బాండింగ్ మళ్ళీ రమ్య కూడా అండి బాండింగ్ గురించే కాన్సన్ట్రేట్ చేశారు. ఏంటో మరి బాండింగ్ ఉంటే వీళ్ళకి అంత ఇబ్బంది నాకైతే అర్థం కావట్లేదు. సరే బాండింగ్ ఎవరు పెట్టుకున్నారో వాళ్ళు పెట్టుకున్న బాండింగ్ ఎలా ఉందంటే కొద్దిగా అక్కడ కొన్ని రోజులు కలిసిన తర్వాత ఓకే మేబీ వీళ్ళకి అలా సింక్ అయింది. కొద్దిగా అది కొంచెం ఫేక్ అయినా ఎక్కువ శాతం కొద్దిగా రియాలిటీ ఉంది. కానీ వీళ్ళు గొడవ పడుతున్నారు చూడండి, ఈ గొడవ మాత్రం కావాలని పెట్టుకుంటున్నారని ఈజీగా అర్థమైపోతుంది. ఐషా వచ్చి నువ్వే నా టార్గెట్ అని చెప్పేసింది. నేను ఈ బాండ్లు బ్రేక్ చేయడానికి వచ్చానంటుంది. ఈమెకి ఎందుకు బాండ్లు బ్రేక్ చేయడానికి, గేమ్ ఆడడానికి వచ్చిందా, బాండ్లు బ్రేక్ చేయడానికి వచ్చిందా అంటే ఆమె చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు తనుజాకున్న ఫేవరిజం వల్ల మిగతా అమ్మాయిలకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆమెకి ఆ ఫేవరిజంలో ఆ బాండింగ్ల వల్ల పక్క అమ్మాయిలకి నష్టం జరిగిపోతుంది అనేది కరెక్టే అదైతే. కాకపోతే బాండ్లు బ్రేక్ చేయడానికి వచ్చాను అంటాను చూడండి, మరి బాండ్ల మీద అంత దృష్టి పెట్టేసారేంటో వీళ్ళు నాకు అర్థం కాలేదు. నేను ప్రతి సీజన్లో చూసాను, ప్రతి సీజన్లో కూడా ఉన్నది ఇలాగా ఎవరో ఓన్లీ లవ్ ట్రాకే కాదు, డైరెక్ట్ అమ్మనో నాన్ననో ఇలా పిలవకపోయినా ఇప్పుడు తనుజ నాన్న అంటుంది, అక్కడ ఇమాన్యుల్ ఏమో సంజన గారిని మమ్మీ అంటాడు. కానీ ఏమి అంత మమ్మీ అన్నా కానీ సంజన గారికి ఇమాన్యుల్కి ఉన్నదేమో అంత ఇది కాదు, మంచిగా ఉంటారు అంతే. అలాగని గేమ్ వచ్చేసరికి ఎవరి ఆట వాళ్ళదే, డెఫినెట్గా ఎవరి ఆట వాళ్ళదే. కానీ ఇక్కడ తనుజ ఏంటంటే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, కొంచెం నిజంగానే ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది, అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. సరే అది పక్కన పెట్టేస్తే కనుక ఐషా సూపర్ డైలాగ్ చెప్పేసింది అని అందరూ అంటున్నారు. ఏంటి ఆ సూపర్ డైలాగు అంటే అదేంటి ఇక్కడ ఒక నాన్న లేకపోతే అంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ బంధాలో లేకపోతే ఒక లవ్ ట్రాక్ నడిపించేస్తే ఫైనల్స్కి వెళ్ళిపోవచ్చు అని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది ఈ సీజన్ అని చెప్పేసి వాళ్ళకి హింట్ ఇచ్చింది అంటున్నారు. అలా పెట్టుకున్న వాళ్ళు కొంతమంది, మిగతా వాళ్ళ పరిస్థితి వేరే, అందరూ ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో. సో ఆ డైలాగులు చెప్పడం అనేది ఇమాన్యుల్కి బాగా నచ్చేసింది, రీతుకు కూడా బాగానే నచ్చేసింది అంట. క్లాప్స్ కొట్టేద్దాం అనుకున్నారంట, క్లాప్స్ కొట్టేద్దాం అనుకుని ఇదేదో నాకే కొంచెం పడినట్లుందేమో అని డౌట్ వచ్చి మళ్ళీ రీతు కొట్టడం అనేసిందంట. ఎందుకంటే ఆమె డిమాండ్ పవన్తో డౌట్ అట్లా అనిపిస్తుంది కాబట్టి, ఇది ఎందుకు వచ్చింది, ఇది మనకేగానే పడుతుందేమో అనుకుంటూ కామెడీగా తీసుకుంటుందేంటి. యాక్చువల్లీ ఐషా వచ్చినప్పటి నుంచి రీతుని చాలా గెలకడానికి ట్రై చేస్తుంది, అయినా కానీ రీతు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు. మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో, ఆమె స్ట్రాటజీ ఏముందో ఏంటో, ఎందుకు గొడవ పడ్డము, మనకు అవసరాన్ని వాడుకుందాం అనుకుంటుందేమో, కొన్ని రోజుల తర్వాత పడుతుందేమో, నామినేషన్ టైం వచ్చినప్పుడు నా దగ్గర అందరికి సంబంధించి పాయింట్స్ ఉన్నాయని చెప్పింది. తనుజాని అయితే నామినేట్ చేసింది, అంటే నామినేట్ చేయడానికి బాల్ ఇచ్చి సహకరించింది కాబట్టి అక్కడ పక్కల్ని సేవ్ చేసి తనుజాని నామినేట్ చేయడానికి చేసి ఓకే సింపుల్గా నేను తనుజాని నామినేట్ చేస్తున్నానని చెప్పేయచ్చు. కానీ తన పాయింట్లు ఏవేవి ఉన్నాయి చెప్పాలనుకుంది చూసారా, అంటే దొరికితే సందు దొరకగానే అక్కడ మంచిగా తను ఏం చెప్పాలనుకుందో, తను ఏం చేయాలనుకుందో చెప్పేసింది అనమాట. అలాగా తనకి స్కోప్ దొరకగానే అక్కడ తనుజాకి అన్ని పాయింట్లు చెప్పేసింది. మరి అన్నీ చెప్పింది, ఇండివిజువల్గా ఆడాలి, పొటెన్షియాలిటీ చూడాలి, ఎవరిలో ఎంత దమ్ముందో చూడాలి, ఆట ఉంది. బాల్ ఏమో కష్టపడి గౌరవం సంపాదించుకుంటే బాల్ ఇవ్వట్లేదు అని ఎందుకు ఏడ్చింది. నాకు అప్పుడే అనుకున్నాను, బాల్ ఇవ్వట్లేదు అని గ్రూప్ గేమ్ ఆడడానికి మొదట్లోనే ట్రై చేయడం ఏంటి, బాల్ సంపాదించుకోవాలి. ఈమెమో అంత కష్టపడి బాల్ లాక్కునే ప్రయత్నం చేసిందా, ఇంకా రమ్య ఆడుతుంది కానీ ఈమెమో అంత పెద్ద గట్టిగా బాల్ లాక్కోవడానికో పట్టుకోవడానికో ప్రయత్నించిందే లేదు. అదే పాయింట్ తనుజ కూడా అడిగింది. పోనీ ఇట్లా ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం నాకు తనుజ పాజిటివ్గానే అనిపిస్తుంది, ఇంకా వీళ్ళందరూ నాకు పాజిటివ్గా అనిపిస్తుంది. అదేంటి ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళు, ఈ బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్లో ఈ ముగ్గురు లేడీస్ మాత్రం నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కటి ఇంకా అనిమిత్యాలు. మాధురి గారు ఇంకా అసలు అందరిలోనూ ఆవిడ ఉత్తునే గొడవ పడుతుంది, ఏం కారణం లేదు, పెద్ద రీజనే లేదు, అది ఒకరితో పడట్లేదు, ఎవరెవరు దొరికితే అందరితోనే పెట్టేసుకుందాం గొడవ, ఏముంది నాకు నోరుందని అనుకుంటుంది. ఖచ్చితంగా ఆమెకి ఇంత నోరుందని నాకైతే తెలియదు, ఇప్పుడే నాకు అర్థమైంది. ఓకే ఈమె ఉంటే మాత్రం సీజన్ మొన్నటి వరకు సంజన గారిని ఆవిడ లేకపోతే అసలు బిగ్ బాస్ సీజన్ లేదన్నారు కదా, ఇప్పుడు మాధురి గారు లేకపోతే ఇప్పుడు గేమ్ లేదనమాట, సీజన్ లేదు. సంజన గారు ఆల్రెడీ సైలెంట్ అయిపోయారు, ఇప్పుడు మాధురి గారు నడిపిస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఇలాంటి పిచ్చి గొడవలు పెట్టుకొని పిచ్చి
పనికిమాలిన గొడవలు పెట్టుకోరు. ఇట్లా కాదు కానీ బిగ్ బాసే మార్చాలి ఈ గేమ్ని. అంటే ఇలా గొడవలు ఇలాంటి కాకుండా వేరే స్టఫ్ తెప్పించే ప్రయత్నం చేయాలి. మంచి గేమ్లు పెట్టాలి, తెలివైన గేమ్లు పెట్టాలి. అందులో మాధురి గారు ఆవిడ తెలివి ఎలా ప్రదర్శిస్తారో చూడాలన్నమాట, గొడవ కాకుండా. అలాంటివి నాకు చూడాలని ఉంది. ఆవిడ ఏం ఆడుతుంది, ఎలా ఆడుతుంది, బట్ ఫిజికల్ టాస్క్లో కూడా ఎట్లా ఆడుతుందో చూడాలని ఉంది. అది కూడా ఎవరితో పడాలి, వచ్చిన వైల్డ్ కార్డ్స్తో పడాలి, అప్పుడు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు కదా, తనుజ ఇంకా మిగతా వాళ్ళు అయితే కొద్దిగా అమ్మాయిలు అంత స్ట్రాంగ్ పెద్దగా లేరు. దివ్య అయితే ఓకేలే కానీ తనుజ కొంచెం లీన్గా ఉంటుంది, తోస్తే పడిపోతుంటుంది. సంజన గారికి అయితే నిజంగా చెప్తున్నానండి ఒక మాట, 5 months పోస్ట్ పార్టం ఇది ఉంటుంది ఆవిడలో, అంటే వీక్నెస్ ఉంటుంది బాడీలో. సో ఆవిడ ఫిజికల్గా అలా కనిపిస్తున్నారు కానీ బాడీ చాలా వీక్గా ఉంటుంది. ఆమె కష్టపడి రీతుతోనూ ఇంకొకరితోనూ ఆమె పోటీ పెట్టడం అనేది అది అన్ఫేర్. ఇంతకుముందు పెట్టారు కదా నాగార్జున గారు ఒకటి సరదాగా, అది అన్ఫేర్. అది అందరికీ తెలియదు. ఉన్నారు కదా, బాడీ గట్టిగానే ఉన్నారు కదా, పడతారులే అనుకుంటున్నారు కానీ ఆమె ఏజ్ ఏంటి, ఈమె ఏజ్ ఏంటి, అండ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి. పోస్ట్ పార్టంలో ఉన్న వాళ్ళకి బాడీ అంతా చాలా వీక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు కోలుకోవడానికి కనీసం 2 years పడుతుంది. వాళ్ళకి మళ్ళీ మజిల్స్ అంతా కూడా స్ట్రాంగ్ అయ్యి కొద్దిగా ఫిట్గా అవ్వడానికైనా, లేకపోతే ఆ బలం తిరిగి రావడానికైనా. ఆమెను తీసుకొచ్చి ఎవరితోనైనా పోటీ పడమన్నా ఆవిడ ఫిజికల్గా నేను కంప్లీట్ చేయలేను అని మొదటి నుంచి చెప్తుంది కూడా ఇదే. కాకపోతే ఆ విషయాన్ని చెప్పలేదు, చెప్పినా కూడా అదేదో కావాలని చెప్తుంది, ఇంకెందుకో అనుకుంటారు. కానీ అది కాదు విషయం. నిజంగానే ఆమె ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ పోస్ట్ పార్టం ఆ ఫీలింగ్, అదే ఆఫ్టర్ డెలివరీ ఆ 5 months లేకపోతే 4-5 months 6 months అది బాడీ ఇంకా రెడీ అవ్వదు కాబట్టి ఆమె గట్టిగా ఫిజికల్గా ఏమైనా చేయాలంటే ఆవిడ చేయలేదు, అదైతే నిజం. సో ఇది మాధురి గారిది ఎపిసోడ్. ఈరోజు ఎలా చూపిస్తారు, ఎపిసోడ్లో ఏమేమి చూపిస్తారో, పూర్తిగా చూపిస్తారో చూపించరా, ఆ గొడవ మొత్తం ముచ్చటగా ఉంది, చూడాలంటే భలే ఉంది. అందరూ చుట్టూ అలా అలా ఆశ్చర్యంగా చూస్తున్నారన్నమాట. సుమన్ అయితే ఇలాంటి వాటిల్లోకి అసలు దూరలేదు కదా, ఎందుకు వచ్చిందిరా మనకి అనుకునే టైపు అలా చూస్తూ ఉన్నాడు. ఏంటిది అసలు, ఏం జరుగుతుంది అసలు, ఇట్లా మాట్లాడతారా, కావాలని ఇట్లా గొడవ పెట్టుకుని కంటెంట్ ఇచ్చేది అన్నట్టుగా చూస్తున్నాడు. ఇంకా చాలామంది అంతే అలా ఆశ్చర్యంలో ఉన్నారు అంతే. కాస్త ఓహో ఇట్లానా కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు కానీ వాళ్ళ వల్ల కాదు. కొందరి వల్ల అవుతుంది, అది మాధురి గారి వల్ల బాగా అవుతుంది. అదండి నాకైతే ఎపిసోడ్ చూసినప్పుడు అప్పుడు మనకు అనిపిస్తుంది, నేను నవ్వుతూ చెప్తున్నాను కానీ ఏంటి ఇవిడా అసలు ఎందుకు ఎలా గొడవ పడుతుంది, ఉత్తిని ఎందుకు గొడవ పడుతుంది, ఏమేంట్రా బాబు ఇంత రౌడీ రంగమ్మ అన్న ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. మీరు కూడా ఎపిసోడ్ చూసిందా చెప్పండి, కలిగిందా, అలా అనిపిస్తుందా లేదా అని.